రైట్. సో, మీరిప్పుడు వింటుంది నిజం. అక్షర సత్యం. మనతోని ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కొల్లి సత్యనారాయణ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ జులై 1 ఇప్పుడు రాబోయే జులై 1 2024 నుంచెల్లి 3 కొత్త చట్టాలు రాబోతున్నాయి. ఈ 3 కొత్త చట్టాలు వస్తే ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి హాని జరుగుతుందని జెప్పేసి సీనియర్ అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఇప్పుడు భావ ప్రకటన కూడా కంప్లీట్‌గా హరించేటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేట్టుగా సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ 3 చట్టాల్లో ఏమున్నాయి? కేంద్రం ఈ 3 చట్టాలను ఎందుకని తీసుకురాబోతుంది? ఈ 3 చట్టాల్లో ఉండేటువంటి శిక్షలేంటిది? ప్రభుత్వానికి ధిక్కరించిన, ప్రభుత్వానికి ప్రశ్నించే చూపులు చూసినా కూడా జైలు పాలు అవ్వాల్సిందే అన్నట్టుగా సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. మనతోని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కొల్లి సత్యనారాయణ గారు మనతోనే ఉన్నారు. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? జులై 1 నుంచెల్లి ఈ 3 చట్టాలు ఏ రకంగా అమలు చేయబోతున్నాయి? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. డివిఆర్ న్యూస్ టీంకి నా శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలకు కూడా ఒక గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోబోతున్నాము. ఈ సందర్భంలో ఇటువంటి టాపిక్ మాట్లాడటం కూడా సమంజసం అనుకుంటున్నాను నేను. ఓకే. సార్, మీరు ఒక గట్టు కాలాన్ని ఎదుర్కోబోతు అని జెప్పేసి అన్నారు. సార్, ఏంటి సార్ అది? మీరు నిజంగా మీరు చెప్తా అంటేనే భయం కలుగుతా ఉంది. వాస్తవానికి ఇప్పుడు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉందా లేదా? ఇప్పటి వరకు అయితే భారతదేశంలో కొంత మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది, ప్లస్ అమల్లో కూడా ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో జూలై 1వ తారీఖు, ఇంకొక 3 రోజుల తర్వాత జూలై 1వ తారీఖు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక స్ట్రీప్ చేంజ్లోకి వెళ్ళబోయేటువంటి పరిస్థితి వస్తుంది. డేంజర్ బెల్స్ కూడా మోగుతున్నాయి. సార్, ఏంటి సార్ అవి? ఇప్పుడు కొత్తగా 3 చట్టాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సార్, యాక్చువల్లీ ఆ 3 చట్టాలేంటిది? ఆ 3 చట్టాల్లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ దాగుంది? వాటికి ఉండేటువంటి సిస్టమ్ ఏంటిది? భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ నడిచే దాంట్లో ప్రధాన అంగాలుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, నేర నిరూపణకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఒక 3 చట్టాలు అమల్లో ఉంటున్నాయి. మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ చట్టాలు అమల్లో ఉన్నవి. వాటిని మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం వాటిని యాక్సెప్ట్ చేసి మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాలానుగుణంగా చాలా మార్పు చేర్పులు కూడా ఆ చట్టాలు వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు ప్రజానీకాన్ని అందరికీ తెలిసింది ఐపీసీ, భారతీయ శిక్షా స్మృతి. ఐపీసీ అంటే జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి, నేరాలని ఎట్లా మనం పరిగణించాలి, వాటికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఐపీసీ కింద ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత అనే పేరు మీద ఒక సాంస్క్రిట్ నేమ్తో కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ పేరు పలకాలంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే కానీ అందరికీ అర్థం కాని పరిస్థితి. భారతీయ న్యాయ సంహిత అనే దాన్ని ఐపీసీ ప్లేస్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం. అదే పద్ధతిలో ఐపీసీని అమలు పరిచేటప్పుడు నేరాలని నిరూపించేదానికి కోర్టులో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో దాన్ని ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేవాళ్ళం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాన్ని ఎట్లా అమలుపరచాలి, న్యాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నేరస్తులు ఏ రకమైనటువంటి కేసుల నిర్వహణలో ఎట్లా ఉండాలనే దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది. ఇప్పుడు దాన్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇది కొత్త పేరు. ఈ పేర్లకు పలకటానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దీంతోపాటు సాక్ష్య చట్టం, ఇంతకుముందు మనకు తెలుసు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉండేది. ఈ చట్టాల అమలన్నింటిలో కూడా న్యాయస్థానాల్లో క్రిమినల్ ఐపీసీ కానివ్వండి, సిఆర్పిసి కానివ్వండి అమలు చేసే సందర్భంలో న్యాయస్థానాలు సాక్ష్య చట్టానికి ప్రాముఖ్యత ఇస్తాయి. దానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినయం అనే పేరు మీద ఇవాళ కొత్తగా తీసుకొచ్చారు. మీరు కనుక గమనిస్తే ఈ 3 పేర్లు కూడా నామిన్క్లేచర్ అంటాము జనరల్గా, లేకపోతే నామధేయాలు అంటాము. ఈ 3 కూడా సాంస్క్రిట్ పేరు మీద వస్తున్నటువంటి భాష కూడా ఎవరికి పలకటానికి అనుకూలంగా లేనటువంటి భాష ఇవాళ చూస్తూ ఈ 3 పేర్లు వచ్చినాయి. ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. రాజ్యాంగం ఏం చెబుతుందంటే చట్టాలన్నీ కూడా, ఇది రాజ్యాంగంలో రాయబడింది, చట్టాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండాలనేది రాజ్యాంగం చెప్తోంది. ఆయా రాష్ట్రాలు వాటికి అనుకూలంగా వాళ్ళ భాషలోకి మార్చుకోవడంలో తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆ భాషను కూడా తీసేసి ఈ రకమైనటువంటి సాంస్క్రిట్ నేమింగ్ వీటికి ఇవ్వటం అనేది చాలా దారుణం.
ఓకే. సార్ యాక్చువల్లీ ఈ 3 చట్టాలలో అసలేమున్నాయి సార్? అసలేమేమున్నాయి? ఎవరికి నష్టం వాటిల్లబోతుంది అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ వీటిలో శిక్ష పరంగా ఏం జెప్తారు మీరు? వీటిలో శిక్షలనేటువంటివి ఎట్లా ఉంటాయి మరలా? ప్రతి సెక్షను డిస్కస్ చేయటం అనేది సాధ్యం కాదు. కానీ ఓవరాల్‌గా గనక మనం చూసుకోగలిగితే ఇవాళ సీఆర్‌పీసీలో ఇవాళ వరకు గత 10, 12 సంవత్సరాల నుంచి కూడా అందరూ 41 ఏ సీఆర్‌పీసీ అని అవును. చిన్న చిన్న చట్టాలు 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి కేసుల్లో పోలీస్ స్టేషన్‌లో బాండ్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతోంది. దాంట్లో కూడా అన్యాయం జరిగింది. దాంట్లో కూడా అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. న్యాయస్థానానికి పంపించకుండా స్టేషన్స్‌లో గానివ్వండి, మిగతా మనందరికీ తెలుసు రాజకీయ నాయకులు ఎవరైతే పవర్‌లో ఉంటారో వాళ్ళ మాట అక్కడ నడుస్తూ జరుగుతుండేది. బట్ బై అండ్ లార్జ్ 41 ఏ సీఆర్‌పీసీ వల్ల కొంత వెసులుబాటు కలిగింది. కోర్టుల మీద కూడా కొంత భారం తగ్గిందని అనుకున్నాము. కానీ ఇవాళ కొత్తగా వచ్చేటువంటి ఈ సీఆర్‌పీసీ ప్లేస్‌లో వచ్చేటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే దాంట్లో 41 ఏ సీఆర్‌పీసీ అనేది ఎక్కడా లేదు. అంటే ప్రతి వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళు ప్రతి వాళ్ళు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సెక్షన్‌కి ఈక్వలెంట్‌గా పెడుతున్నట్లుగా చూపిస్తూ సెక్షన్ 60 అనేదాన్ని ఒకదాన్ని దీంట్లో తీసుకొచ్చారు. భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 60 అనేది తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఒక రకంగా చదవటానికి, చూడటానికి బానే ఉంటుంది గానీ సెక్షను దాన్ని అమలు పరిచేదానికొచ్చేసరికి చాలా డేంజర్ ఉంటుందనేది నాకున్నటువంటి అవగాహన. ఎందుకంటే సెక్షన్ 60లో కూడా స్పష్టత లేదు. దీన్ని ఎవరు అమలు పరచాలి? ఎక్కడ బెయిల్ ఇవ్వాలనే దానికి స్పష్టత లేదు. అది గనక మనం గమనిస్తే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. నేనొక సెకండ్ మీకు అది సెక్షన్ ఒకటి నేను చదివి వినిపిస్తాను. No person, section 60, discharge of person apprehended. No person who has been arrested by a police officer shall be discharged except on his bond or bail bond or under the special order of a magistrate. అంటే ఒక అరెస్ట్ అయిన వాళ్ళని రిలీజ్ చేయడానికి పోలీస్ దగ్గర బాండ్ ఇవ్వచ్చు, లేకపోతే స్పెషల్ బాండ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేసి బెయిల్ తీసుకోవచ్చు. ఒక క్లమ్జీగా ఉన్నటువంటి ప్రావిజన్ని సెక్షన్ 60 కింద ఈ చట్టంలో కొత్త చట్టంలో తీసుకొచ్చారు కాబట్టి దీని మీద తీర్మానాలు జరగాలంటే ఎన్ని సంవత్సరాలు జరిగితే తెలియదు. రేపు 1 జూలై తర్వాత అరెస్ట్ అయ్యే వాళ్ళని పోలీస్ వాళ్ళు ఈ సెక్షన్ ప్రకారం వదిలిపెడతారా? లేకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తారా? ఇదంతా రేపు 1వ తారీఖు నుంచి దాన్ని ఏమంటారంటే ప్రయోగం మొదలవుతోంది. ఈ కొత్త చట్టం అనేది ఒక ప్రయోగం మొదలవుతోంది. ఇది గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు శిక్షలకొస్తే గతంలో వ్యక్తిగతమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళకి పడేటువంటి శిక్షల్ని కనుక మనం చూస్తే ప్రొవోకింగ్ లేకపోతే స్పాంటేనియస్‌గా జరిగేటువంటి నేరాలు వాటిలో వ్యక్తి ఒక్కడే ఉంటాడు. నేరం కూడా ఒకళ్ళ మీద జరుగుతుంది. అటువంటి వాటిలో వేసేటువంటి శిక్షలు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో చాలా పెద్ద ఎత్తున పెంచారు. గతంలో ఎగ్జెంప్షన్ ఉండేది. స్పర్ ఆఫ్ ది మూవ్‌మెంట్ లేకపోతే దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ డిఫెన్స్‌లో చేసుకోవటం ఇటువంటి వాటిలో కొంత ఎగ్జెంప్షన్ ఉండేది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే అటువంటి వ్యక్తిగతమైనటువంటి నేరాలు జరిగితే ప్రాణాలు అంటే హత్య లాంటివి జరిగిన ప్రాంతాల్లో గానివ్వండి, కొన్ని సీరియస్ అఫెన్సెస్ రేపు, గ్యాంగ్ రేప్స్‌లో గానివ్వండి కొంత అవకాశాలున్నాయి వాటిలో. దాంట్లో శిక్ష పడితే జీవితకాల శిక్ష పడుతుంది. గతంలో జీవితకాల శిక్ష అంటే 14 ఇయర్స్ ఉండేది. తర్వాత రకరకాల మార్పులొచ్చినాయి. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో జీవితకాల శిక్ష అంటే ఆ వ్యక్తికి శిక్ష పడిన వాడు పూర్తిగా చనిపోయే వరకు న్యాచురల్ డెత్ అనేది జైల్లోనే జరగాలి తప్ప బయటకొచ్చేదానికి అవకాశం లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే వ్యక్తికి స్వేచ్ఛను పూర్తిగా జీవితం లేకుండా చేస్తున్నారు ఈ చట్టం వల్ల. అట్లాగే మీరు గనక గమనిస్తే మాబ్ లించింగ్ అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం లేకపోతే పాత 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత మాబ్ లించింగ్ అనేది మనం చూస్తున్నాం. గోరక్షణ పేరు మీద గానివ్వండి, లేకపోతే రిలీజియస్ వాటిలో గానివ్వండి మాబ్ లించింగ్. అటువంటి వాళ్ళకి శిక్షలు చాలా తక్కువ చూపిస్తున్నారు. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద అటాక్ చేయటం గానివ్వండి, ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్‌ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తున్నా కూడా అటువంటి హత్యలు కూడా మాబ్ లించింగ్ కింద తక్కువ శిక్షలతో బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సమాజాన్ని ఏ రకమైనటువంటి సిగ్నల్ ఇస్తోంది గవర్నమెంటు? మాబ్ లించింగ్ చేయొచ్చు అని చెప్తోందా అనేది కూడా మనం ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఓకే. సార్ ఇక్కడ మీరు శిక్షల్లో అంటే నార్మల్ డెత్ జైల్లోనే అయ్యేంత వరకు అక్కడే ఉండాలని జెప్పేసి అంటా ఉన్నారు. అవును. సార్ ఇప్పుడు ఎట్లాంటి చర్యలు చేయడం వల్ల అట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడున్న వాటిలో అన్నిట్లోనూ కూడా ఐపీసీ ప్రకారం చూస్తే 302
ఇవాళ 302 అంటున్నాం మనం. దాని ప్రకారం ఎవరినైనా హత్య చేస్తే, ఎవరినైనా ప్రాణాన్ని తీస్తే అటువంటి వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. లేకపోతే మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరణశిక్ష అనేది చాలా రేర్‌గా ఉంటుంది. అది మళ్ళీ హైకోర్టు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఇయన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడేదానికి అవకాశం ఉంది. అదే పద్ధతిలో కొన్ని గ్రేవ్ అఫెన్సెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఐపీసీలో. అదే పద్ధతిలో ఇవాళ మీరు పోక్సో యాక్ట్ చూస్తున్నారు. చిన్న పిల్లల మీద నేరాలు జరుగుతున్నాయి. అటువంటి వాటిలో కూడా లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ జరిగేది ఉంది. 20 ఇయర్స్ వేసేవి ఉన్నాయి. దాంట్లో శిక్షని స్పెసిఫై చేస్తున్నారు స్పెషల్ యాక్ట్స్‌లో. అట్లాగే ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఒకటి ఉన్నది. ఇటువంటి చాలా యాక్ట్స్‌లో లైఫ్ ఇంప్రిజన్‌మెంట్స్ పడే అవకాశం ఉంది. కానీ ఐపీసీలో వరకు మాత్రం లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అనేది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేటువంటి భారతీయ న్యాయ సంహితలో మాత్రం లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అనే దానికి అర్థం మాత్రం ఈ రకంగా ఉన్నది. మనిషికి ఒకసారి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడితే జైల్లో చనిపోవాల్సిందే తప్ప, శవం బయటికి రావాల్సిందే తప్ప మనిషిగా బయటకు వచ్చేదానికి అవకాశం లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది పూర్తిగా చాలా దారుణమైనటువంటి విషయం అనేది మేము భావిస్తున్నాం. ఓకే. సార్ ఇక్కడ వీటికి మీరు అపోజ్ తెలిపారంట. మీరున్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ అందరూ 25 మందికి 25 కంప్లీట్‌గా మీరు వద్దు అని అన్నారంట. మరి ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుందా? అవ్వదా? వ్యవస్థలో చాలా దుర్లక్షణాలు కూడా ఉంటాయి. మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్‌గా ఈ 3 కొత్త చట్టాలని అపోజ్ చేస్తూ మేము నేషనల్ వైడ్‌గా కూడా మా వాయిస్ తెలియజేశాం. రాష్ట్ర వ్యాప్తంగాను అదే పద్ధతిలో ఆల్ ఇండియా లెవెల్‌లో కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం గానీ, గవర్నమెంట్‌కి రిప్రజెంట్ చేయటం గానీ ఇవన్నీ చేశాము. అది ఫ్రూట్‌ఫుల్‌గా అవుతుందని ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ తలుచుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఏం చేసినా కూడా అది ఒక రకంగా పెద్ద ఎఫెక్టివ్‌గా ఉండకపోవచ్చు అనేది ఇవాళ చూస్తున్నాం మనం. అదే పద్ధతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో కూడా మేము ఆ రిజల్యూషన్ పాస్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపించాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా పంపించాం. ఈ రకమైన చట్టాలు అమలు పరచొద్దు. ఇది నలుగురికి తెలియాలి. అందరిలో చర్చించిన తర్వాత మంచి చెడులు చర్చించిన తర్వాత మాత్రమే అమలు చేయాలనుకుంటున్నాను. దీంట్లో నా ఉద్దేశ్యం ఒక స్పష్టత కూడా ఉండాలి. ప్రజలకు తెలియాలంటే ఈ చట్టాలు అమలు చేసిన రోజు పార్లమెంటు తలుపులు వేసి ప్రతిపక్షం లేని సందర్భంలో ఈ 3 చట్టాలని యునానిమస్‌గా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్నటువంటి లేకపోతే తన నామినీగా ఉన్నటువంటి భారత రాష్ట్రపతి దగ్గర 25 డిసెంబర్ 2023 నాడు యాక్సెప్టెన్స్ కూడా తీసుకున్నారు. అంటే ఒక ఒంటెత్తు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు ముందుకు తీసుకొస్తుందనేది స్పష్టం. దాన్ని నాగరిక సమాజం అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఓకే. సార్ ఇప్పటిదాకా మనము ప్రభుత్వం ఏమన్నా తప్పుడు రాంగ్ వేలో వెళ్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినటువంటి కోణాలు మనం చూశాము. ప్రభుత్వాన్ని క్వెషనింగ్ చేసే చూపులు సైతం మనం చూశాము. బట్ అవేవి ఇప్పుడు లెవ్వంట. ఇప్పుడొచ్చే చట్టాల్లో అవేవి చెయ్యకూడదంట. ఒకవేళ చేస్తే జైలు పాలే అని జెప్పేసి మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. దీన్ని నమ్మొచ్చా? వాస్తవం అండి. ఎందుకంటే గతంలో చూస్తే ఐపీసీలో సెక్షన్ 124A సెక్షన్ ఒకటి ఉండేది. అది రాజ్య ధిక్కార నేరం కింద పరిగణించబడేది. దాంట్లో ఆ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఫిజికల్‌గా చేసేటువంటి యాక్ట్స్‌గా ఉండేవి అవి. రాజ్యానికి వ్యతిరేకంగా. రాజ్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా వేజింగ్ వార్ యుద్ధాన్ని ప్రకటించడం కానివ్వండి, లేకపోతే విదేశీయులతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోయటంలో కానివ్వండి, ఇటువంటి వాటన్నిటిని రాజ్యాధికార కింద తీసుకునేవాళ్ళు. లేకపోతే పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా డాక్యుమెంట్స్ తయారు చేయటం ఇటువంటివన్నీ దాంట్లో వచ్చాయి. అది 124A కింద ఉండేది. దీన్ని సుప్రీంకోర్టు చాలా సార్లు దీని మీద చర్చించడం, విశిష్టంగా దాని మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ చట్టం అమల్లో రావడానికంటే ముందు కాలంలోనే గత 2023 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కూడా భారత ప్రభుత్వం ఈ 124A రాజ్యాధికార నేరాన్ని మేము అమలు చేయబోము, దాన్ని విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి అండర్టేకింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు విత్ ఇన్ నో టైం దగ్గర ఒక 2-3 నెలల తర్వాత 4 నెలల కాలంలోనే ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీంట్లో కనుక చూస్తే అంతకుముందు 124A అనేది ఒకటే సెక్షన్ ఉండేది రాజ్యాధికారం కింద. కానీ ఇప్పుడు 148 నుంచి మొదలుపెట్టి 157, 158 సెక్షన్ల వరకు అన్ని రాజ్యాధికార కేసుల కింద మాత్రమే చూపిస్తున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ చూస్తే 151 ఒక సెక్షన్ మీకు ఒకటి చదివి వినిపిస్తాను. ఎందుకంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మనం గవర్నమెంట్ వైపు గతంలోనేమో యాక్ట్ ఏదైనా ఉండాలి. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మనం ఏదైనా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ గనక మనం దాన్ని చూస్తే మన చూపు కూడా గవర్నమెంట్ వైపు చూసేటువంటి చూపు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. సెక్షన్ 152 కొత్త చట్టంలోది. యాక్ట్ ఎండేంజరింగ్ సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. హూఎవర్ purposely or knowingly by words either spoken or written or by sign or by visible representation or by electronic communication or by use of financial mean or otherwise. అంటే దీంట్లోకి వచ్చేసరికి మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా సైన్ అంటే మీ దృష్టి,
ఆఖరికి మనం చూసే దృష్టి గవర్నమెంట్ వైపు లేకపోతే ప్రభుత్వాల వైపు ప్రశ్నించేది కానీ, లేకపోతే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మన చూపులు కూడా ఉన్నాయి అంటే కూడా మనని సెక్షన్ 152 కొత్త చట్టం కింద నేరగాడిగా పరిగణించి మన మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితికెళ్ళిపోయింది. అంటే అది ఎంత దూరం వెళుతుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి అవకాశం లేని స్థాయికి తీసుకెళ్తున్నారు. ప్రశ్నించే గొంతుకని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి దీని ప్రకారం. యాహ్! సార్ ఇప్పుడు అంటే మీ అంచనా ప్రకారము మీ సీనియారిటీని బేస్ చేసుకొని చెప్పండి. ప్రజలు ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నారా? ప్రజలు ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం? ఈ చట్టాలు అమల్లోకొస్తే నాకున్నటువంటి ఉద్దేశం కానివ్వండి, న్యాయవాదులుగా మేము రోజు కోర్టులో చూసినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇప్పటికే పేదవాడనేవాడు కోర్టులకొచ్చిన తర్వాత న్యాయాన్ని పొందటంలో చాలా నష్టపోతున్నాడు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మనందరికీ తెలుసు 41A ఒకటే కాదు, చాలా రకరకాల సందర్భాల్లో డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు, కార్పొరేట్లు ఇటువంటి వాళ్ళందరికీ న్యాయస్థానాల్లో ఎంతో కొంత త్వరగా వెసులుబాటు జరిగేది. నేను పూర్తిగా అనను. త్వరగా వెసులుబాటు జరిగేటువంటి అవకాశాలుంటాయి. అది రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే డబ్బు లేనివాడేమో పై కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. జైళ్ళలో మగ్గిపోతున్నారు. లక్షల కొద్దీ సామాన్య ప్రజలు జైల్లో ఇవాళ బెయిల్ లేని పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని మనం స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఎంతమంది ఇవాళ బెయిల్స్ లేకుండా సఫర్ అవుతున్నారని మనం చూస్తున్నాం. కానీ ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కూడా దీంట్లో పెద్ద మార్పేమి రాదు. ఇంకొంచెం స్టీప్ డౌన్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తే రిమాండ్ గనక జరిగితే ఒక అఫెన్స్‌లో ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి గతంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇమ్మీడియేట్‌గా రికార్డ్ అయ్యాల్సిన పరిస్థితి ఉండేది. కొద్ది గొప్ప అటు ఇటు తేడాతో చేసేవారు. ఇవాళ ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. మీరు ఇచ్చిన కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ పేరు మీద వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి కూడా సాటిస్ఫై అయ్యే వరకు ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి పరిస్థితి లేని వాతావరణంలోకి మనం వెళ్తున్నాం. అంటే నేరం జరిగింది అని మనం పోలీస్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే కూడా మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. అదే పద్ధతిలో గతంలో రిమాండ్ గనక తీసుకొస్తే పోలీసు వాళ్ళు నేరస్తుల్ని నేరం చేసినట్లుగా కోర్టుకి రిమాండ్ గనక తీసుకొస్తే ఫస్ట్ 15 రోజులు జైల్లోకి పంపించడానికి రిమాండ్‌ని మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇవాళ అటువంటి రిమాండ్ 90 రోజుల వరకు కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక నేరంలో ఇరుక్కున్న వాడిని 90 రోజులు బయటికి రాకుండా కూడా ఇవాళ కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా హక్కుల్ని కాలరాసేటువంటివిగా నేను భావిస్తున్నాను. సార్ ఇక్కడ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఇది. ఇప్పటిదాకా మీరు నష్టాలు చెప్పిల్లు. అంటే ప్రజలకు ఈ 3 చట్టాల ద్వారా ఈ రకమైనటువంటి నష్టాలుంటాయన్నట్టుగా మీరు చెప్పిల్లు. మరి వీటికి ఏం లాభం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఎవరికి లాభం చేకూర్చే విధంగా ఉంటుంది? మీరు అడిగిన ప్రశ్నకి లీగల్‌గా ఏ రకమైన లాభం కనిపించదు. ఇది ఒక వ్యవస్థలో దుర్లక్షణం. వ్యవస్థ ఏదంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం గానివ్వండి, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలు గానివ్వండి, వాయిస్ అనే దాన్ని కట్ చేయాలి. ఎవరైతే గళం విప్పుతారో, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారో అటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడటానికి ఉండకూడదు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం అనేది ఇవాళ ఈ చట్టాల ద్వారా అంటే గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తోంది. ఎవ్వరు కూడా దాన్నేమంటారు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉండాలి భారతదేశంలో. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకున్నంత వరకు మన హక్కుల్ని మనం కాపాడుకోవటం మన బాధ్యత. ప్రభుత్వాలు కూడా మన హక్కుల్ని కాపాడాలి. ఎక్కడైతే మన హక్కులు భంగం కలుగుతున్నాయో అక్కడ మనం వాయిస్ రైజ్ చేయాలి. అది భావ ప్రకటన. మన హక్కుల్ని కాపాడుకోవటం. మన చుట్టూ ఉన్న సమాజం హక్కులు కూడా కాపాడుకోవాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. అది ప్రెస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, లేకపోతే ఏ మేధావులైనా సరే రాజ్యం చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నించడం అనేది సహజంగా జరుగుతుంది ప్రజాస్వామ్యంలో. ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే గనక ఈ కొత్త చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్‌ని అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించేదానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. సార్ ఒక్కసారి మీడియా గురించి చెప్పండి సార్. మీడియాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అందరికీ ఉంటుందండి. భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా కూడా చాలా లిమిటెడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మీరు మీ న్యూస్ ఆరిజిన్ అనే దాన్ని మీరు స్పష్టత లేకుండా మీరు గనక దాన్ని ప్లే చేస్తేనో లేకపోతే డిస్‌ప్లే చేస్తేనో ఇటువంటి వాటిల్లో కూడా మీడియా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే మీరు సబ్మిసివ్‌గా ఉండాలి. గవర్నమెంట్‌కి అనుకూలమైన వార్తలు చెప్పాల్సిందే తప్ప గవర్నమెంట్‌కి వ్యతిరేకమైన వార్తలు గనక మీరు చేస్తే దానికి కూడా మీకు శిక్షలు పడేదానికి అవకాశం ఉంటుంది. రైట్. సో, ఇంటర్వ్యూ కంక్లూడ్ ఇచ్చేసే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఇదే 3 చట్టాల గురించి. మీరు గనక గమనిస్తే కంక్లూజన్ అంటే ఈ రోజు ఉన్నటువంటి చట్టం రేపు 1వ తారీఖు నుంచి అంటే అర్ధరాత్రి 30వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఇవాళ ఉన్న 3 చట్టాలు ఐపీసీ కానీ, సిఆర్‌పిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ అమల్లో ఉంటున్నాయి. 1వ తారీఖు ప్రారంభం అంటే 0001
అవర్ దగ్గర నుంచి, నిమిషం దగ్గర నుంచి మొదలుపెట్టి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ చట్టాలు, ఆ చట్టాలు 2 రకాలు. కొత్త చట్టం, పాత చట్టం ఈ 2 గనక అమల్లోకి వెళ్ళాలంటే న్యాయవాదులు గానివ్వండి, పోలీసులు గానివ్వండి, కోర్టులు గానివ్వండి, లేపోతే కక్షిదారులకు గానివ్వండి, ఇది అన్నీ అర్థం కావటానికి కొన్ని రకంగా చెప్పాలంటే 10, 15 సంవత్సరాలు జరిగితే తప్ప ఈ ప్యారలల్‌గా జరిగేటువంటి ట్రయల్స్, ఇప్పుడు పాత కేసులోనేమో పాత చట్టాలు అమలు చేయాలి. కొత్త కేసులో కొత్త చట్టాలు అమలు చేయాలి. దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇంతవరకు ఎవరికీ లేదు. అది పోలీసులు కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, ఏదో నామకహ అకాడమీల్లో ట్రైనింగ్ ఇస్తున్నారే తప్ప పర్ఫెక్ట్‌గా ఎవరు ట్రైన్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కోర్టుల మీద చాలా భారం పడి ఉన్నది. ఈ భారాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇప్పటివరకు సుప్రీం కోర్టులు కానివ్వండి, హైకోర్టులు కానివ్వండి, పాత ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల మీద చాలా రకరకాల తీర్పులిచ్చినాయి. వాటిని విశ్లేషించినాయి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ కొత్త చట్టాలొచ్చిన తర్వాత వీటన్నిటి పట్ల కూడా సుప్రీం కోర్టు, హైకోర్టు మళ్ళీ విశ్లేషించాల్సిన పరిస్థితి వస్తోంది. అంటే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ లాని తీసివేసి కొత్త చట్టాన్ని తీసుకురావటం వల్ల మళ్ళీ కొత్త కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ ప్యారలల్ సిస్టమ్ అనేది నాకు తెలిసి ఇంకో 15, 20 సంవత్సరాల వరకు ఇట్లాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోయేదానికి అవకాశం ఉండదు గానీ, సమాజం కూడా దీని పట్ల చాలా సీరియస్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, సామాజిక కార్యకర్తలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.